ప్రతిరోజు టైంకి లేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. నాకు తెలుసు మీరు ఏ టైంకి లేస్తారు. ఆదివారం ప్రతిరోజు టైంకి లేస్తారు, సోమవారం టైంకి లేస్తారు, మంగళవారం టైంకి లేస్తారు. ఆదివారం టైం ఉండదు మనకి. ఆదివారం అంటే కొంచెం భయం ఉండదు మనకి, ఎందుకంటే ఆదివారం దేవుడు దినం. పర్లేదు, దేవుడు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా మన దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకున్నా పర్వాలేదు. ఈరోజు దేవుని మందిరం అంటే ఉత్సవం రావాలి. ఆదివారం మనకు సిద్ధపాటు రావాలి. ఈ ఆదివారం రాగానే మనకు సంతోషం. ఆదివారం అమ్మో ఈరోజు ఆదివారం, అమ్మో ఈరోజు ఆదివారం, త్వరగా మనం వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని ఆరాధన చేసుకోవాలి. తర్వాత ఏదైనా దేవుని తర్వాత ఏదైనా, దేవుని మందిరం తర్వాత ఏదైనా, వ్యాపారమైనా, పనైనా, చుట్టాలైనా, ఊర్లైనా, ఏదైనా అనేది దేవుని సన్నిధి కొరకు పరిగెత్తే అనుభవం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణ కొనుతుంది, ఎందుకంటే నీ సన్నిధిలో సంతోషం ఉందయ్యా. విచారంతో దేవుని సన్నిధిలోకి వస్తావు, విచారంతో దేవుని సన్నిధిలోంచి వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలోంచి ఒక శక్తితో వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ సంతోషం దొరుకుతుంది. ఇక్కడ ఎక్కడ దొరకదు సంతోషం.